హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మన భాను వాళ్ళ పాత స్కూల్కి మన పెద్ద సాయి వాళ్ళది సైన్స్ ఎగ్జిబిషన్ అవుతుంది. సో మన కార్తిక్ ఐకాన్లో చేస్తాడు, అంటే వీడియోస్ చేస్తాడు కదా. సో రీసెంట్గా టాస్క్ కూడా విన్ అయ్యిండు మన పెట్టిన వీడియోలో. సో ఆ సాయి వాళ్ళ స్కూల్లో సో అతను ఒక ఎక్స్పీరియన్స్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసిరంట. సో అది ఇప్పుడు ఈరోజు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో చూపెడతా అన్నారు. సో చూస్తానికి మేము వెళ్తున్నాం. సో అతనితో పాటు ఇంకా చాలామంది చేస్తారు కదా. సో వాళ్ళవి కూడా మేము చూస్తూ మీకు చూపిస్తాం. సో లెట్స్ గో. మనం స్కూల్కి అయితే వచ్చేసినాం. సో ఈ స్కూల్ ఆల్మోస్ట్ అందరూ తెలుసు. సో సెయింట్ జోసెఫ్ అనమాట. సో ఈ చుట్టుపక్కల వాళ్ళకి అందరూ తెలుసు. ఇంకా పరేడే స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ కాలేదంట. సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, క్రిస్మస్ వస్తుంది కదా. సో దానికి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అనమాట. సో క్రిస్మస్ రోజు ఇక్కడికి రానికి ట్రై చేస్తాం. సో మీరు కూడా రావాలనుకుంటే వచ్చేయండి ఇక్కడికి. సో ఫ్రెండ్స్, అది మనీ ప్రింటర్ అంట, మనీ ప్రింటర్. సో ఫ్రెండ్స్, ఇది ఏటీఎం మెషిన్ అంట. సో చాలా బాగా తయారు చేసింది. బాగుంది బ్రో. అది స్మార్ట్ సిటీ. మన కార్ అసలు కూడా ఈ డైనామిక్ పవర్ ఆన్ అవుతుంది. ఇప్పుడు నడిచినా కూడా డైనామిక్ పవర్ ఆన్ అవుతుంది. మళ్ళీ ఈ స్మార్ట్ సిటీ ఇన్స్పిరేషన్లో పోయి, మళ్ళీ సెడిమెంటేషన్లో పోయి, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్లో పోయి ఫిల్టరేషన్ అవుతుంది. ఆ ఫిల్టరేషన్ వాటర్ వెజిటేబుల్ కడకపోయి వెజిటేబుల్స్ స్మార్ట్ సిటీలో పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి సీజన్స్ అంట. పొల్యూషన్ అనేది క్లౌడ్స్ ఓకే ఫ్రెండ్స్, అది సోలార్ సిస్టమ్ అంట. డ్రిప్ ఇరిగేషన్. ఇండియాలో 25% ఫార్మర్స్ ఏమో అంటే ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారు కల్టివేషన్ క్రాప్స్ కోసం. కానీ దానివల్ల క్రాప్స్కి బెనిఫిట్ అవుతలేదు, ఇంకా లాస్ అవుతుంది. అయితే దానివల్ల చాలా లో అయిపోయింది. దానివల్ల ఈ ప్రాజెక్ట్లో ట్యాంక్ వల్ల వాటర్, విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ నేను చూపిస్తున్నా వాటర్కి కరెక్ట్ ఇంపాక్ట్ ఎట్లా రావాలి. దీనికి డ్రిప్ ఇరిగేషన్, రియల్ లైఫ్లో డ్రిప్ ఇరిగేషన్ అంటారు. అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఇదైతే ఈడ కూడా సాయిల్ వల్ల ఫర్టిలైజ్ ఉంటుంది. సమ్మర్ టైంలో మాకు వాటర్ దొరకదు ట్యాంక్ నుంచి. అయితే ఇక్కడ బోర్వెల్ ఇక్కడ వేస్తే నాకు మంచి క్వాంటిటీలో వాటర్ వస్తుంది. సాల్వబుల్ అండ్ ఇన్సాల్వబుల్ సబ్స్టెన్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఇట్ హ్యాస్ టు సాల్ట్ తీసుకోవాలి, దెన్ వాటర్. దీన్ని సొల్యూట్, ఇంకా దీన్ని సాల్వెంట్ అంటారు. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఒక సొల్యూషన్ వస్తుంది. ఇంకొకటి ఇది సేమ్ వేలని ఒక దాంట్లో మట్టి, ఇంకో దాంట్లో వాటర్ తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ఇంకో సొల్యూషన్ వస్తుంది. దీన్ని బట్టి మనకి డెవలప్మెంట్ అంటే వాటర్లో ఓన్లీ సాల్ట్, షుగర్ ఇట్లాంటివి మాత్రమే కలుగుతాయి. మట్టి, రాళ్ళు అనేది కలగవు. సో ఇది సాల్వబుల్ అండ్ ఇన్సాల్వబుల్. థ్యాంక్ యూ. సర్క్యులర్ మోషన్ తెలుస్తుంది. మంట ఫైర్ డిటెక్టర్. ఇక్కడ మంట పెట్టినామనుకో ఇక్కడ సౌండ్ వస్తుంది. అంటే ఇక్కడ పెద్ద పెట్టినామనుకో మంట ఎప్పుడు సౌండ్ వస్తుంది. అప్పుడు సైరన్ అందరూ ప్రాణాలు కాపాడచ్చు. బాగుంది బ్రో, థ్యాంక్ యూ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఫ్రెండ్స్, సో చంద్రయాన్ తయారు చేసారు. ఇప్పుడు అది మీదికి పోతుంది. సో సన్నిత్ ఏంది అది?
ఏజర్ టేజర్ అంట, దాని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చెప్పు. ఇది టేజర్ అనమాట. ఇది సెల్ఫ్ డిఫెన్సింగ్కి కూడా యూజ్ వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మనని ఏమైనా చంపాలనుకున్నారు అనుకో, దీన్ని యూజ్ చేసి ఆన్ చేసి పెడితే షాక్ వస్తుంది. ఇంకా మనం రక్షించుకోవచ్చు. థ్యాంక్ యూ బ్రో. విండ్ ఎనర్జీ మంకీ గన్ అంటే ఇప్పుడు మంకీస్ వస్తున్నాయి కదా విలేజెస్కి. ఓకే. అయితే చిల్డ్రన్స్ అదే పిల్లల మీద అటాక్ చేస్తున్నాయి కదా, అటాక్ కాదు వస్తారు కదా, ఎయిర్ పొల్యూషన్ అయ్యి అందుకే అందులో స్పిరిట్ పోసి పేపర్ పెట్టి లోపి లైటర్ పెట్టి కొడితే సౌండ్ వస్తుంది. ఎయిర్ పొల్యూషన్ కాదు, యానిమల్స్ భయపడి వెళ్ళిపోతుంది. ఓకే. వీళ్ళు మియోసిస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Cell, a basic unit of life. A group of cells together forms a tissue, whereas a group of tissues form an organ and all the organs form an organ system. These organs together develop into a body. Now, as we know, a cell consists of mitochondria, cytoplasm and other substances in the cell. Now, we are going to discuss about the cell. The cells arise from the pre-existing cells, and cell division is most important for cell arisation. Cell division is of two types. One is mitosis and other is meiosis. Now we are going to discuss about meiosis. As we know, the cell contains mitochondria and all. The most important, the cell contains DNA. This DNA contains the genetic material. In this DNA is in the form of chromosomes, and there are 46 pairs of chromosomes in one cell. The 46 pairs of chromosome cell is called as diploid cell, whereas the 23 pairs of chromosome cell is called as the haploid cell. These uncoiled diploid cells condense together to form X-shaped chromosomes. The chromosomes with the same genetic material are called alleles. Now, these chromosomes, by the help of spindle fibers, get into the both ends and divide into both the two cells. Then these chromosomes are divided into haploid cells as 4 daughter cells. These cells contain 23 pairs of chromosomes, and these cells of the one single parent. Then this cell is fertilized with the other cell and formed as an embryo. If any variations occur in this process, we have many syndromes occurring in our bodies. For example, we can think of triple X syndrome, XYY syndrome, and many more. Thank you. సో ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సిస్టర్స్. Good morning, brother. గుడ్ మార్నింగ్. My name is Vikaveri of grade 8. Hi, P. Harini of grade 8. Today we are going to explain about agriculture practices. Nowadays, most of the farmers are using chemical fertilizers to grow the crops. Now we are showing the organic methods of farming. The first method is fluffing. It is done by farmers before the sowing seeds. By fluffing, the soil loosens and the roots of the plants interbed into soil. This is the fluff which is used to fluff. It is made with iron or wood. It is T-shaped. Preparation of soil. After fluffing, the farmers release the water into the soil to make the soil soft and smooth. By making the soil soft and smooth, it is easier to sow the seeds. Third method is sowing the seeds and applying manure. After preparing the seeds, the farmers sow the seeds. It is the important task in farming. After sowing the seeds, they apply the manure, which is made up of decomposition of plants and animals. After sowing the seeds, the crop harvesting is done. The crop becomes bigger. The crop becomes little bigger, and the drip irrigation system is used. The water sent to the pipe reaches only to the plants, not to the soil. The drip irrigation system is used where the water availability is less. The fifth method is threshing. After crop harvest, the farmers divide the wheat from the grains by threshing method. They beat the grains to the harder surface. It divides the wheat from the grains. After threshing, the winnowing method is done. The winnowing method can make the grains and husk separate. They use organic winnowing pad to separate the grains and husk. After this whole process, we get the organic rice. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఇది ఎస్కలేటర్ అన్నమాట.
సో చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇదే చంద్రయాన్. The uses of windmill is pumping water, saw milling of timber, oil eradication from seeds, wind suffering, land suffering. The windmill is used to generate electricity. It works on a simple principle. Thank you. వాటర్ సైకిల్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇది మనకు చిన్న ఉన్నప్పుడు చదువుకున్నాం వాటర్ సైకిల్. ఓకే, డే అండ్ నైట్. థ్యాంక్ యూ. Units of time. యూనిట్స్ ఆఫ్ టైమ్ అంట. 24 hours 1 day. 60 seconds 1 minute. 60 minutes 1 hour. 7 days 1 week. 28 to 31 days 1 month. 12 months 1 year. 10 years 1 day. థ్యాంక్స్. బాల్కనీగా బాగుంది. థ్యాంక్స్. ఫ్రెండ్స్ ఇది వెజిటేబుల్స్ కట్టర్ అంట. ఈ బ్రో వేసిండు. Allow us to breathe. They bring oxygen into our bodies and send out carbon dioxide. The heart is sphere in shape and triangular in outline. The wider side is at anterior and it is a narrower side. The heart is covered with pericardial membrane and it is filled with pericardial fluid. There are 4 chambers in the heart. These two are known as atria, and this is right ventricle and this is left ventricle. This red color represents deoxygenated blood and this blue color represents oxygenated blood. The deoxygenated blood moves from the aorta and moves to right ventricle. When the right ventricle is filled with deoxygenated blood, when the left ventricle is filled with deoxygenated blood, it pushes to the pulmonary vein and the oxygenated blood moves to the superior vena cava to right ventricle. It moves to pulmonary artery. There are the partition between these two ventricles is known as septa. Arteries are the blood vessels which supply blood to the body from the heart, and the ventricles are the blood vessels which supply blood to the heart to the body. Blood to the body. The two arteries and the two ventricles are separated with a partition called septum. Upper part of the left ventricle and left side and the superior vena cava arises from the right side of the right ventricle. Thank you. This is the reaction of barium sulfate and sodium chloride. First, take 2 test tubes and add distilled water in this. Take a sodium sulfate and add in test tube A. Now mix them. Now mix them together. We can see a white color precipitate form. This is the reaction between barium chloride and sodium sulfate. Thank you. అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శిరీష. నా పేరు శృతి. మేము 10th క్లాస్ నుంచి వచ్చాము. ఇప్పుడు మేము పిల్లలకి ఈజీగా స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఎలా నేర్చుకోవాలో మీకు చెప్తున్నాము. వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా వాళ్ళు ఈజీగా నేర్చుకునేలా మేము మీకు చూపిస్తున్నాము. ఫస్ట్ మనం క్యాపిటల్ సిక్కిం క్యాపిటల్ ఏంటి? గ్యాంగ్టాక్. ఓకే, గ్యాంగ్టాక్. ఇప్పుడు మనం ఇక్కడ సౌండ్ చూసుకోవచ్చు అండ్ బల్బు కూడా గ్లో అవుతుంది మనం చూసుకోవచ్చు. అదే రాంగ్కి పెడితే బల్బు గ్లో కాదు. రాంగ్కి పెడితే రాదు, కరెక్ట్గా పెడితే మాత్రమే సౌండ్ ఇంకా బల్బు వస్తుంది. ఈ విధంగా పిల్లలకి ఈజీ వేగా నేర్చుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అవగాహన పెంచుతుంది పిల్లలకి నేర్చుకోవడానికి. సో మా ఎక్స్పెరిమెంట్ ఇదే. థ్యాంక్ యూ. పేరు? వెంకట్రామ్. సో వెంకట్రామ్, ఏంది ఇది? ఇది వాటర్ మాలిక్యూల్, ఇది ఈథేన్ స్ట్రక్చర్, ఇది ఈథేన్ స్ట్రక్చర్. ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది H2O, 2 హైడ్రోజన్, 1 ఆక్సిజన్ ఉంటుంది. ఈ బాండ్ యాంగిల్ ఏమో 104.
31 degrees. ఇది మీథేన్ సెక్షన్. ఒక కార్బన్ 4 హైడ్రోజన్ ఉంటుంది. ఇది CH4. ఇదే సింగిల్ బాండ్. ఇదేమో ఈథేన్ సెక్షన్. ఇదేమో 2 కార్బన్స్ ఉంటాయి, 4 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇది CH2 = CH2. ఇదేమో డబల్ బాండ్. థ్యాంక్ యూ బ్రో, బాయ్. పేరు భానుతేజ. ఇప్పుడు స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్ అంటాం. సో మన భానుతేజ నాకు ఒక పెద్ద డౌట్ని ఇప్పుడు క్లియర్ చేయబోతుండు. సో చిన్న ఉన్నప్పుడు మా ఫిజిక్స్ సార్ అడిగినప్పుడు దీని గురించి అర్థం కాకపోతుండే, చెప్తుండే అంతే. ఇప్పుడు ఫిజికల్గా చూడబోతున్నా. చెప్పు బ్రో, ఇది ఏంది? ఇప్పుడు ఆలులో అయితే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని ప్రూవ్ చేస్తాయి. ఇప్పుడు వాటర్లో మనము నెగిటివ్ పాజిటివ్ దూరం పెడితే వాటర్లో అయితే లైట్ గ్లో అవుతుంది. అది అట్లనే ఆలులో అయితే పొటాటోలో అయితే పెట్టినామంటే లైట్ గ్లో అవుతుంది. పొటాటోలో అయితే ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుందని అర్థం. అంటే పొటాటోలో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందా? ఉంది. ఇది ఏ, ఇది బి, ఇది డి. డి పాజిటివా నెగిటివా చెప్తారు. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ తోని క్లీన్ చేయాలి. 70% ఆల్కహాల్. దాని తర్వాత పిన్. ఇది యాంటీ ఏ, ఈ కెమికల్స్. ఫ్రెండ్స్ మనకి ఫ్రీగా బ్లడ్ గ్రూప్ చెప్తారు. ఒక స్లైడ్ ఒకటే సైడ్ తోని అన్ని మిక్స్ చేయొద్దు. ఒక్కొక్క సైడ్ తోని మిక్స్ చేయాలి. 1 minute దాన్ని రౌండ్గా పెట్టాలి. ఏ కావాలి. అగ్ల్యూమినేట్ అంటే ఇట్లా బ్లడ్ ఇట్లా చిన్నగా కావడం. బ్రేక్ అయితే పాజిటివ్, బ్రేక్ కాకపోతే నెగిటివ్. ఓకే, ఓ పాజిటివ్ మీద. ఓ పాజిటివా? కరెక్టే. ఇది బ్రేక్ కావడం బ్లడ్. బ్రేక్ అయితే అది ఏలో అయ్యి డీలో కాకపోతే ఏ నెగిటివ్, ఏలో అయ్యి డీలో అయితే ఏ పాజిటివ్, బిలో అయ్యి డీలో అయితే బి పాజిటివ్, బిలో అయ్యి డీలో కాకపోతే నెగిటివ్, బి నెగిటివ్. ఇవి వీటిలలో కాకపోతే ఓ నెగిటివ్. ఇది ఒక్క దాంట్లోనే అయితే ఓ పాజిటివ్. ఓకే, మనకి ఇప్పుడు ఓ పాజిటివ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీగా కరెక్టే. ఫ్రెండ్స్, ఇది ఫార్మర్స్కి డ్రోన్ తయారు చేసిండు బ్రో. సో రైతులకు చాలా ఉపయోగపడుతుంది. అంటే చేతులతో కొట్టకుండా గాలి నుంచి ఇది డ్రోన్ సాయంతో మనము మొలకలు పెట్టినప్పుడు చిన్న మొలకలనే వస్తాయి. అప్పుడు చుట్టూ పిచ్చి కట్టేదని మొలుకుతుంది. అప్పుడు మనము దీనికి చిన్న డబ్బా పెట్టి అందులో మనమైతే మందు పోసి పెట్టామనుకో అది పొలం మొత్తం స్ప్రే చేస్తుంది. అదే అప్పుడు పిచ్చి గడ్డ అనేది చచ్చిపోయి మనం పెట్టిన చెట్లకి ప్రోటీన్ అందుతుంది. మిగతా చెట్లకి ప్రోటీన్ అనేది దొరకదు. అందువల్ల మన చెట్లు బాగా పండుతాయి. ఇప్పుడు ఫ్లై అవుతుందా? సో డ్రోన్ ఇప్పుడు ఫ్లై అవుతుంది. चाहो तो हमको आसमाना, यारबाज हम चालसाज हम इश्कबाज दिलवाले, कहते हैं हमको प्यार से इंडिया वाले. మన సైన్స్ ఎగ్జిబిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నీకు ఎట్లా అనిపించిందిరా? చాలా బాగా అనిపించింది అన్న. కొత్త అనిపించింది. అంటే కొత్త విషయాలు నాకు కొన్ని ఇప్పుడే తెలిసినాయి. ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు అన్నీ గుర్తొచ్చేసినాయి. అలా కొన్ని ప్రాజెక్ట్స్ యూస్ఫుల్గా ఉన్నాయి, కొన్ని ప్రౌడ్ మూమెంట్ వచ్చినాయి. మా సాయిగాడేమో చంద్రయాన్ మూన్ మీద వెళ్ళాక ఏమేమి చేసిరా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిరు కదా. సో అది ఇంకో వీడియోలో పెడతా, ఈ వీడియోలో ఉండదు. సో నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. అందులో మొత్తం చంద్రయాన్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు మ్యాక్సిమం అన్నీ వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినవి ఉన్నాయి కదా. సో వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిరు, ప్లస్ చేసిరు కూడా ఎక్స్పెరిమెంట్లని. సో దాంట్లో నాకు నచ్చింది ఒక బ్లడ్ టెస్ట్. అంటే నాకు చేసినందుకు కాదు, చెప్తున్నారు రీజన్, అంటే కరెక్ట్ చేస్తున్నారు అనమాట. కానీ బాగా గట్టిగా వచ్చే ఫ్రెండ్స్ అది. అంటే అది బ్రెడ్ తీయాలంటే ఆ మాత్రం చేయాలి కదా. సో అది ఒక యూస్ఫుల్ అనిపించింది. మా వాళ్ళు మంచిగా ఉంది. ఇంకోటి రిపీటెడ్ ఉండే ఫార్మింగ్ ఒకటి మస్తు ఉండే. ఫార్మింగ్ కూడా చాలా బాగుంది. ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు వాళ్ళు. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు. అది కూడా చాలా బాగా అనిపించింది. బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండు ఫార్మింగ్, అది కూడా డ్రోన్ గురించి. అయినా కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఈ వ్లాగ్కి ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మన ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. అంతేకాదు మన చంద్రయాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో నెక్స్ట్ వీడియో రాబోతుంది, అది కూడా చూడండి. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. బాయ్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.